హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను ఫన్ వ్లాగ్స్. సో నెక్స్ట్ అనదర్ వ్లాగ్ అండి. సో ఇదైతే నా బర్త్డే నైట్ వ్లాగ్. సో చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశారు మా హర్ష, అలానే మా వారు కలిసి. సో ఇక్కడైతే మా మామ అయితే చాలా గార్డెనింగ్ చాలా బాగా పెంచుతారు. సో ప్లాంట్స్ని అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గార్డెనింగ్ ప్లాంట్స్ని సో ఇక్కడైతే సర్ప్రైజ్ అన్నాను కదా. సో మా హర్ష బాబు మా వారు ప్లాన్ చేశారు. సో ఆ నైట్ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేశారు. డే టైం అయితే అంటే మార్నింగ్ టైం టెంపుల్కి వెళ్ళాం కదా. సో ఆ టెంపుల్కి వెళ్ళిన వ్లాగ్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేశాను. సో దానికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో ఇక్కడైతే బర్త్డే కేక్ అయితే ఇది చాలా సింపుల్గా, కానీ ఎంత సింపుల్గా చేసినా చాలా హ్యాపీగా అనిపించింది. సో ఎవ్రీ ఇయర్ నేనైతే కేక్ కట్ చేస్తాను, కానీ ఈ ఇయర్ కొంచెం కేక్ కట్ చేయకూడదు అనుకున్నా, కానీ మా వారైతే సర్ప్రైజ్కి ప్లాన్ చేసి తీసుకొచ్చారు. సో లాస్ట్ టైం అయితే మా పెద్ద సిస్టర్, సో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నారు కదా, మా పెద్ద సిస్టరు అలాగే పిల్లలతో సెలబ్రేట్ చేసుకున్నాను లాస్ట్ ఇయర్ బర్త్డే. సో ఈ ఇయర్ బర్త్డే అయితే మా సెకండ్ సిస్టర్ వాళ్ళ పిల్లలు. సో లాస్ట్ ఇయర్కి మా పెద్ద సిస్టరు వాళ్ళ పిల్లలు ఉన్నారు, సేమ్ ప్లేస్ ఇదే. సో ఇక్కడ నెక్స్ట్ ఇయర్కి అయితే మా సెకండ్ సిస్టర్ వాళ్ళ పిల్లలతో సెలబ్రేట్ చేసుకున్నాను. సో మా సెకండ్ సిస్టర్ అయితే ఆఫ్రికాలో ఉంటారని చెప్పాను కదా. సో ఈ ఇయరే వచ్చారు. సో మా సెకండ్ సిస్టర్ వాళ్ళ పాప బేబీ తనైతే సో 9 months ఈ ఇయర్లోనే, సో లాస్ట్ ఇయర్లో బర్త్ అయింది. సో ఇక్కడైతే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయింది, బర్త్డే సెలబ్రేషను. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఈ ఫ్రేమ్ అయితే ఎవ్రీ టైం చూసుకుంటా నేను. సో ఈ ఫ్రేమ్ భలే ఉంది కదా. సో నాకైతే చాలామంది విషెస్ చెప్పారండి. సో అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. సో ఇక్కడైతే ఇంకా బర్త్డే సెలబ్రేషన్ జరిగాక సో డిన్నర్ చేసాము. సో మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్ళాం కదా. సో టెంపుల్కి అయితే ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాను. సో ఇప్పుడైతే వెళ్ళాము. అలానే నేనైతే నా బర్త్డే టయానికి మా అమ్మగారి ఇంటికాడ ఉన్నాను. సో మా వారైతే నా గురించి వచ్చారు. సో చాలా దూరం నుంచి అంటే ఆయన అయితే హాలిడేస్ కదా, మా అత్తయ్య గారి ఇంటికాడ ఉన్నారు. సో అక్కడి నుంచి వచ్చారు. సో నా గురించి అలానే గుడ్ న్యూస్ అన్నాను కదా, మా వారైతే 800 కవితలు రాశారు ఇప్పటికీ. అలానే 100 కవితలు పైగా పేపర్లో వేశారు. సో అదైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో దానికి సంబంధించి నేను ఫుల్ డీటెయిల్స్ అయితే నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. సో నెక్స్ట్ అలానే నేనైతే ఒక 1 week తర్వాత హైదరాబాద్ వెళ్ళాను అన్నాను కదా. సో దానికి సంబంధించిన వ్లాగ్స్ కూడా నేను పోస్ట్ చేస్తాను. సో మీరైతే చూడండి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కేక్ విషయానికి వస్తే నాకైతే పర్సనల్గా కేక్ ఇష్టం ఉండదండి. సో డ్రింక్స్ కూడా, సో అసలు డ్రింక్స్ తాగను, కేక్ కూడా తినను. అలానే స్వీట్స్, సో అలానే బయట జంక్ ఫుడ్స్ ఏమి తినము, ఫ్రైడ్ రైస్ అలా. సో ప్రజెంట్ అయితే చాలా అవేర్నెస్ వచ్చింది, అలా హెల్త్కి మంచిది కాదు కేక్స్ డ్రింక్స్ అని. అయినా సరే సో ప్రజెంట్ ఉన్న ఈ జనరేషన్ పిల్లలు అయితే డ్రింక్సే తాగుతున్నారు. సో నేనైతే చాలా తక్కువ రేయాన్స్కి అయితే డ్రింక్స్ అయితే ఇవ్వడానికి అయితే ఇవ్వకుండానే ఉండడానికి ట్రై చేస్తాము. సో ఇక్కడ మా వనీ బేబీ అయితే నన్ను చూస్తుంది కేక్ పెట్టమని. సో తనకైతే కొంచెం అలా కేక్ అయితే పెట్టాను. సో చిన్ని బేబీ కదా. సో తనది కూడా నెక్స్ట్ 2 monthsలో బర్త్డే వస్తుంది. సో ఇదైతే మన బర్త్డే నైట్ వ్లాగ్ అండి. సో ఈ సర్ప్రైజ్ అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇక్కడ ఈ ఫ్రేమ్ అయితే చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు నాకైతే. ఇక్కడైతే బ్రదర్ లవ్. సో హర్ష అయితే రేయాన్స్ని చాలా బాగా కేర్ చేస్తాడు. సో బ్రదర్స్లో ఆ లవ్ అయితే ఉండాలి. సో ఇదైతే ఆడేదిన పిక్చర్స్. ఓకే, ఇది మన బర్త్డే వ్లాగ్. ఓకే, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ మంచి వ్లాగ్స్తో మీ ముందుకు వస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.